యెస్. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలనుందా? అయితే ఖచ్చితంగా తెలుసుకోండి ఈ వీడియో అందుకోసమే కదా చేస్తున్నాను. రైట్. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ నౌ మీ గురించి ఏమనుకుంటున్నారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అసలు నిజానికి ఏమనుకుంటున్నారు మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీ గురించి? అసలు ఏమనుకోవట్లేదు. అసలు మీ గురించి అసలు థింక్ కూడా చేయట్లేదు. యెస్. అవును. మీ గురించి అస్సలు థింక్ చేయట్లేదు. మీ గురించి అసలు ఏమనుకోవట్లేదు మీ యొక్క ట్విన్ ఫ్లేమ్. అదేంటి అలా అంటున్నారు? భయపెట్టేస్తున్నారేంటి? ముందే మేము బాధల్లో ఉన్నాం. మళ్ళీ ఇంకా ఎక్కువ బాధని యాడ్ చేస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. బాధని యాడ్ చేయటం కాదు. సెపరేషన్ వచ్చింది అంటే నిజానికి ఇక్కడ సెపరేషన్ అనేది అస్సలు లేదు, లేదు, లేనే లేదు. వన్ సోల్ కదా! మరి సెపరేషన్ ఏంటి? యెస్. కనిపించడానికి అలా కనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడకుండా ఉంటున్నారు. అంటే ఇక్కడ నువ్వు స్పిరిచ్యువల్‌గా గ్రోత్ అవ్వటానికి అలా జరుగుతుంది. అది జస్ట్ అలా కనిపిస్తుంది అంటే. నిజానికి సెపరేషన్ అనేది లేదు. అయితే మీరన్నారు కదా! అసలు నా గురించి అసలు థింక్ చేయట్లేదా? నా గురించి అసలు ఆలోచించట్లేదా? మరిప్పుడు నేనేం చేయాలి? ఏం చెయ్యాలి? మీరు చేయాల్సింది ఒక్కటే. మీరు చేయాల్సింది ఒక్కటే ఏంటి? ఏంటంటే డ్యుయాలిటీ ఏదైతే ఉందో పాస్ట్, ఫ్యూచర్, మాస్కులైన్, ఫెమినైన్, యింగ్, యాంగ్, పాజిటివ్, నెగెటివ్. సో, ఇదంతా కూడా డ్యుయాలిటీ. ఇక్కడ మీరు కాన్షియస్‌నెస్‌గా ఉండాలి. దేర్ ఈస్ నో పాస్ట్, ఫ్యూచర్. నౌ మొమెంట్‌లో మీ వర్క్‌ని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మీరిప్పుడు అనుకుంటున్నారు కదా! ఏమని? అమ్మో! నా గురించి థింక్ చేస్తున్నారో లేదో, అసలేమనుకుంటుంది నా గురించి అనే ఈ విధంగా మీరు వెళ్తూ ఉన్నట్లయితే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. దీన్నే మీరు పదే పదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీరు పాస్ట్‌లో ఉన్నారు, లేకుంటే ఫ్యూచర్‌లో ఉన్నారు. ఎలా జరుగుతుంది మరి? ఎలా మీ గురించి ఆలోచిస్తారు, థింక్ చేస్తారు? అదంతా వదిలేయండి. అదంతా అసలు మర్చిపోండి. అసలంతా ఏం లేదు. అసలు ఏం ఆలోచించొద్దు. మీరు చేయాల్సింది నౌ ఒక్కటే. ఆలోచనలొస్తే రానివ్వండి. బలవంతంగా పట్టుకోవద్దు. నౌ మొమెంట్‌లో చెప్పాను కదా! డ్యుయాలిటీ ఏదైతే ఉందో పాస్ట్, ఫ్యూచర్ వదిలేయండి. నౌ ఈ క్షణంలో మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. దట్స్ ఇట్. మరి నా గురించి థింక్ చేయట్లేదు కదా! నా గురించి ఆలోచించట్లేదు కదా! మరి ఏం చేయాలి నేను అంటే, ఏం చేయగలదు. ఏం చేయొద్దు. అసలేం చేయొద్దు. వన్ సోల్. మైండ్ అదంతా మీకు ఆలోచనొచ్చిందంటే అదొక మైండ్. చెప్పాను కదా! మైండ్ పాస్ట్‌లో ఉన్నారో, ఫ్యూచర్‌లో ఉన్నారో. యెస్. అది ఒక మైండ్ అంతే. అది ఒక మైండ్ అంతే. ఇంకేం లేదు. అది మైండ్ అంతే. ఇంకేం లేదు. అది జస్ట్ మైండ్. దేర్ ఈస్ నో సెపరేషన్ అసలు. సెపరేషన్ అనేది లేదు. అసలు సెపరేషన్ అనేదే లేదు. యూ ఆర్ ద ఫుల్‌ఫిల్‌నెస్. ఫుల్‌ఫిల్‌గా ఉన్నావు. యువర్ ట్విన్ ఫ్లేమ్ ఈస్ యూ. ఏదైతే వస్తుందో, నా గురించి థింక్ చేస్తున్నారో లేదో, నా గురించి ఆలోచిస్తున్నారో లేదో, మాట్లాడతారో లేదో, ఇదంతా కూడా మైండ్. మైండ్‌ని వదిలేయండి. మైండ్‌ని వదిలేయండి. ఖచ్చితంగా మీరే చూస్తారు. ఆ యొక్క హ్యాపీనెస్‌ని మీరే పొందుతారు. రైట్? మరి మాట్లాడట్లేదు కదా! నిజంగా మాట్లాడట్లేదు కదా! మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మీరు చేసింగ్ చేస్తున్నారు. రన్ అవుతున్నారు. చేస్తున్నారు. మరి ఇంకెట్లాగా? మైండ్ అది. మీరు రన్ చేస్తూనే ఉంటే రన్ అవుతూ ఉంటే చేస్తూనే ఉంటారు. లేకుంటే మీరు చేస్తూనే ఉంటే రన్ అవుతూనే ఉంటుంది. అది ఒక మైండ్. అది ఒక మైండ్. వదిలేయండి. దేర్ ఈస్ నో పాస్ట్, ఫ్యూచర్, పాజిటివ్, నెగెటివ్, మేల్, ఫీమేల్, యింగ్, యాంగ్, మాస్కులైన్, ఫెమినైన్, డార్క్, లైట్, వైట్, బ్లాక్. నౌ మొమెంట్‌లో మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. దట్స్ ఇట్. మీరే చూస్తారు అద్భుతం. అద్భుతంని మీరే చూస్తారు అని ఎందుకన్నానంటే, ఆ యొక్క పీస్‌ఫుల్‌ని మీరు తెలుస్తుంది మీకు. యెస్. రైట్. చాలా ప్రశాంతంగా ఉంటారు. రైట్. థాంక్ యూ సో మచ్.